స్వరాలాపని సరాగాలుగా శృతి లయలలో జగాలుగగా సుధానాదమి యదేవీగగా రసానందమి అలై పొంగగా ప్రాణాలు పులకించగా మౌనాలు రవళించగా పాడుతా తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా. నమస్కారం. ఈటీవీ సమర్పిస్తున్న స్వర పారిజాతం కోల్గేట్ పాడుతా తీయగా 8వ క్వార్టర్ ఫైనల్స్లో 2వ సంచిక ఇది. నిష్క్రమణ పర్వం అంటే పోయిన భాగం. ఈ భాగంలో వీళ్ళకు వచ్చే మార్కులను సరాసరి తీసి అందులో తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు ఒక్కరు నిష్క్రమిస్తే మిగతా 6 మంది ఉంటారు. ఆ 6 మంది సెమీఫైనల్స్లోకి ఎంటర్ అవుతారన్నమాట. పోయిన వారానికి మళ్ళీ ఈ వారం కూడా మా తమ్ముడు సిరివెన్నెల సీతారామ శాస్త్రి ముఖ్య అతిథిగా విచ్చేశారు. వారికి కూడా మన స్వాగతం తెలియజేసుకుందాం మరొక పర్యాయం. తెల్లారింది లెగండు కొక్కురుకో మంచాలింక రేగండు కొక్కురుకో. ఇందులో ప్రథమ విజేతకు 10 లక్షలు, రెండవ విజేతకు 5 లక్షల రూపాయలని నగదు బహుమతిగా ఇస్తున్నటువంటి సువర్ణ భూమి డెవలపర్స్ వారి వదాన్యతకు కూడా మన కృతజ్ఞతను మరొకసారి మన హర్షధ్వానాలతో తెలియజేసుకుందాం. వాయిస్ ఆఫ్ గుంటూరు, వెల్కమ్ హర్ లేడీస్ అండ్ జెంటిల్మెన్. జామురాతిరి జాబిలమ్మ జోలపాడనాయిలా జోరుగాలిలో జాజికొమ్మ జారనీయకే కలా వయ్యారి వాళ్ళు కళ్ళలోన వరాల వెండి పూలవాన స్వరాల ఊయలుగు వీణ జామురాతిరి జాబిలమ్మ జోలపాడన ఇలా కుహు సరాగాలే శృతులుగా కుశలమ అనే స్నేహం పిలువగా కిలకిల సమీపించే సడులతో ప్రతిపద పదాలేవో పలుకగా కునుకు రాక బుట్ట బొమ్మ గుబులు గుందని వనము లేచి వద్దకొచ్చి నిద్రబుచ్చని జామురాతిరి జాబిలమ్మ జోలపాడన ఇలా మనసులో భయాలన్నీ మరిచిపో మగతను మరో లోకం తెరుచుకో కలలతో ఉషా తీరం వెతుకుతూ నిదరతో నిషారాణి నడిచిపో చిటికెలోన చిక్కబడ్డ కటిక చీకటి కరగిపోక తప్పదమ్మ ఉదయ కాంతికి జామురాతిరి జాబిలమ్మ జోలపాడన ఇలా జోరుగాలిలో జాజికొమ్మ జారనీయకే కలా వయ్యారి వాళ్ళు కళ్ళలోన
రామ్ గోపాల్ వర్మకి ఇష్టమైన గీత రచయిత సిరివెన్నెల అన్నది ప్రపంచం అంతా తెలిసిన విషయం. క్షణక్షణం చిత్రంలో జామురాత్రి పాట, అసలు ఆ పాటకు సందర్భాన్ని సృష్టించింది సీతారామ శాస్త్రి అన్నట. ఇక్కడ పాట ఉంటే బాగుంటుంది అని ఆ పాటను, ఆ సందర్భం చెప్పగానే ఆయన ఒప్పుకున్నాడు రామ్ గోపాల్ వర్మ. ఈ సిచ్యువేషన్ చెప్పగానే కీరవాణి గారికి తాను ఎప్పుడో స్వరపరిచిన తండ్రి గారి పాట గుర్తొచ్చిందిట. విరిసిన నీ జలజములే ఒడలంత కన్నులుగా అని ఒక పాట వాళ్ళ నాన్నగారు రాస్తే ఆ పాట బాణిని మోడిఫై చేసి అర్ధరాత్రి అడవిలో వాతావరణాన్ని సృష్టించి ఆ పాటను అంత అందంగా తీర్చిదిద్దాడు. సో మాటలతోనే కాదు, సందర్భాన్ని శాసించేటటువంటి డిక్టేటర్ కూడా ఇతను, మిస్టర్ హిట్లర్. జాబురాకిరి జాబిలమ్మ జోలపాడనా ఇలా. తల్లి చాలా చక్కగా పాడావు. థ్యాంక్ యూ సార్. అద్భుతమైన కంపోజిషను, అద్భుతమైన ఆర్కెస్ట్రేషను. ఈ పాటను ఎంచుకోవడంలో నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇది బాలిక పాడే పాట కాదు, బాలుడు పాడే పాటే. ఆ చిట్ట చివరిలోనే బాలిక వాయిస్ వస్తుంది. నాకు ఆ పాటలో ఈ కార్యక్రమం మొత్తం మీద కనీసం ఒక్క పాట దగ్గరైనా బాలుగారి ప్రసక్తి రాకుండా దాటేద్దాం అని, మా అన్నయ్య ప్రసక్తి రాకుండా దాటేద్దాం, మరీ యూ స్క్రాచ్ మై బ్యాక్, ఐ స్క్రాచ్ యువర్ బ్యాక్ లాగా ఎక్కువ పాటలు అయిపోతుంది. నేనే పాడి చచ్చాను, నువ్వేం చేయలేవు. లాలిపాట అనగానే సాధారణంగా మనకి అమ్మకి లాలిపాటకి అభేదం. నాన్న లాలిపాట పాడడాన్ని కాదు, కానీ మన లోకోక్తిలో నాన్న లాలిపాట అంటూ ఉండదు. అక్కడ యాక్చువల్గా ప్రియుడికి ప్రియురాలు పాడుతున్నాడు, కానీ మా అన్నయ్య వాయిస్ ఆ పాట వింటున్నంతసేపు నాన్న లాలి పాడడం అంటే ఇదే, ఇలాగే ఉంటుంది అనిపించే అంత మార్దవంతో అంత అద్భుతంగా రామ్ గోపాల్ వర్మ తీయటం కూడా అంత గొప్పగా తీశాడు. ఆయన పాడిన విధానం అన్నది, అసలు ఆ పాట రాయగలిగినందుకు గాను బాలుగారు పాడటం మూలాన్ని, ఆ పాట పాడటం వల్ల నాకు చాలా గర్వంగా ఉంటుంది. అది ఎంచుకుని నాకు తెలిసినంత వరకు పరిపూర్ణ న్యాయం చేయొచ్చు. వయారి వాళ్ళు కళ్ళలోన వరాల వెండి పూలవాన స్వరాల ఊయలుగు వేళ జామురాతిరి జాబిలమ్మ జోలపాడన ఇలా. కథగా కల్పనగా కనిపించెను నాకొక దొరసాని, నా మదిలోని పాటగా ఆమని విరిసే తోటగా. లాలిలాలు జోలాలిలో, లాలిలాలు జోలాలిలో. ఓ పాప లాలి జన్మకే లాలి, ప్రేమకే లాలి, ఆడనా తీయగా. ఓ పాప లాలి జన్మకే లాలి, ప్రేమకే లాలి, ఆడనా. మా పిల్లలకి ఎప్పుడు నేను జోలపాట పాడలే. పాటలు నేర్పించాను కానీ జోలపాటలు పాడలేదు. ఇది ఇచ్చేస్తా చిన్నప్పటి నుంచి కూర్చోబెట్టి ఏదో ఒకటి నా అంటే నా అనుకుంటే అనడం ఇలా నేర్పించాను కానీ జోలపాట పాడలేదు ఎప్పుడు కూడా. ఇప్పుడు మా ఆవిడ అంటుంది, మా మనవరాళ్ళు ఎవరిని వస్తే, హాయిగా వాళ్ళు నిద్రపోయేటట్టు ఏదైనా ఒక పాట పాడొచ్చు కదా అని. ఏమిటో అది నిజ జీవితంలో కొంచెం కుదరదు, అది ఎలా కుదరదు. అందరూ అంటారు, ఏమండి మీ ఆవిడకి మీరు ఎన్ని రొమాంటిక్ సాంగ్స్ పాడుంటారని. నేను మా ఆవిడకి పాడలేదు, నేను ఏది ప్రేమిస్తున్న రోజుల్లో పాడలేదు, పెళ్ళైన తర్వాత పాడలేదు, పెళ్ళి అవుతున్నప్పుడు పాడలేదు, పెళ్ళి అయ్యాక పాడలేదు. తర్వాత ఎవరన్నా అనుకుంటే నాతో చాలామంది రొమాంటిక్గా ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా నేను పాడలేదు. ఇది పూర్తి అసత్యం. ఎందుకంటే ఆయన పాటలోనూ నా రాతలోనూ ఉన్న ఒక చిన్న ప్రత్యేకత ఏమిటంటే, చాలామంది అడుగుతారు, మీరు రాసే ఈ ప్రేమగాథాల వెనకాల ప్రేరణ ఏమిటి అని. పేదవాడికి పెళ్ళామే ప్రియురాలు, మా ఆవిడ కోసమే రాశాను ఇవన్నీ. మా అన్నయ్య ఏ పాట పాడినా మా వదిన కోసమే పాడాడు. ఈ లాలిపాట కూడా వాళ్ళ పిల్లల కోసమే పాడాడు ఆయన. ఈ పాట పెట్టేస్తే చాలు, కలలతో ఉషా తీరం వెతుకుతూ నిలతో నిషారాణి కదిరిపో. ఇందులో డిఫికల్ట్ పార్ట్ ఏంటో చెప్పగలవా తల్లి? కుహు కుహు అని. ఎగ్జాక్ట్లీ. అందులో లౌడ్గా పాడితే ఈజీగా వచ్చేస్తుంది. లా 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 లా.
జోలపాట మనం వీ డోంట్ సింగ్ లౌడ్, కుహు కుహు పక్కా పిచ్లో ఉండాలి. ప్రతిసారి ఇబ్బంది పడుతున్నాం అక్కడ. ఇది నీకే అర్థమైంది. సరాగాలే శృతులుగా కుశలమ అనే స్నేహం పిలువగా కిలకిల సమేపించే సడులతో ప్రతి పదాలే పలుకగా. ఎంత సొంతం చేసుకొని పాడుతున్నామంటే ఆ పాటని, ఇట్ ఈస్ సో స్వీట్. సో విత్ దిస్ మైనర్ మిస్టేక్స్ ఐ విల్ గివ్ యూ 80% టు యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇప్పుడు వాయిస్ ఆఫ్ అనంతపూర్ మన ముందుకు వస్తున్నాడు. అందరికీ నమస్కారం. నా పేరు రాజేష్ కుమార్. తను ఎంపిక చేసుకున్న పాట అంతం సినిమా నుంచి. ఈ పాట షూట్ చేస్తున్న 2 రోజుల ముందరే ది గ్రేట్ మ్యాన్స్ బర్త్డే, ఆర్డి బర్మన్స్ బర్త్డే. హీఈస్ ది మ్యూజిక్ డైరెక్టర్ ఫర్ దిస్ ఫిల్మ్. నేను పాడిన పాట నీ నవ్వు చెప్పింది నాతో. మూర్తి గారు, ఇక్కడ చిన్నమూర్తి అని మేము పిలిచే గిటార్ విద్వాంసుడు ఆయన. 2 మూర్తులు పనిచేశారు నా దగ్గర, పెద్ద మూర్తి చిన్నమూర్తి అని. వీళ్ళిద్దరూ నాకు సహకారం. అప్పుడప్పుడు ఈయన ట్రాకులు కూడా పాడేవారు. ఆయన జోకులే చేసుకునేవాడు అనమాట. నేను మైక్ దగ్గర గట్టిగా పాడుతున్నా శబ్దమే రాదండి, మీరు నన్ను ట్రాక్ పాడమంటారు ఏంటండి అనేవాడు. అండ్ వీ హ్యాడ్ గ్రేట్ టైం. ఎందుకంటే మేము హిందీ మ్యూజిక్ ఎక్కువగా ఆస్వాదించేవాళ్ళం. ఒకానొక రోజున మద్రాసులో నేను, చిన్నమూర్తి, పెద్దమూర్తి, ఆర్డి బర్మన్ గడిపిన సంగీత క్షణాలని నేను జీవితంలో మర్చిపోలేను. వీ హ్యాడ్ ఎ గ్రేట్ టైం విత్ దట్ గ్రేట్ మ్యాన్, వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ కంపోజర్. తమ్ముడు, నీకు కూడా చాలా మంచి అనుభవం ఉండాలి ఆర్డి బర్మన్ తోటి. అత్యద్భుతమైన అనుభవం. ఆయన క్రియేటివిటీ, ఆయన తల్లి గొప్పతనం అందరికీ తెలుసు. ఆయన శ్రద్ధ నా ఒక్కడికే తెలుసు. నేను ఆ చిత్రం షూటింగ్ శ్రీలంకలో జరుగుతుంటే మిక్సింగ్ చేసి ఆ పాటను శ్రీలంక పంపాల్సిన బాధ్యత నాకు వచ్చింది. నేను బొంబాయి వెళ్ళేటప్పుడు కదా ఆదివారం, నన్ను రిసీవ్ చేసుకోవడానికి ఎవరు రాలేదు, ఇక్కడ పంపిస్తాను వాళ్ళు ఎవరు రాలే. మొత్తానికి ఎలాగ కష్టపడి ఏదో కింద మీద పడి వెతుక్కుని నేను స్టూడియోకి వెళ్ళేటప్పుడు అప్పటికి 4 గంటల ముందు నుంచి ఆయన ఒక్కడే కూర్చుని ఉన్నాడు. ఒక్కడే. మరో 3 గంటల పాటు ఆయన నన్ను మిక్స్ చేస్తున్న విధానం చూస్తే మూర్తి గారిని నేను అడుగుతుంటా, వాళ్ళకంటే మనకి ఎక్విప్మెంట్ ఎక్కువ, వాళ్ళకంటే ఒక రకమైన ప్రతిభ ఎక్కువ, మిక్సింగ్లో మనకెందుకు వాళ్ళ పెర్ఫెక్షన్ రావట్లేదు అంటే, ఆయన సంగీత దర్శకుడు అయ్యి ఉండి ప్రతి చిన్న వాద్యం తాలూకు చిన్న టింగ్ అని కూడా ఎంత ఉంచాలి ఎంత ఉంచకూడదు. అందువల్ల హిందీ వాళ్ళకి 150 మంది ఆర్కెస్ట్రేషన్ ఉన్నప్పటికీ కూడా మనం అంత క్లీన్గా వినిపిస్తుంది, సత్యంగా ఒప్పుకోవాలి. అది ఆ రకంగా అయితే ఆర్డి బర్మన్ ముఖ్యంగా మన తెలుగు వాళ్ళకి హెడ్ మాస్టర్లు అటువంటి. ఆయన తాలూకు తండ్రి ఎస్డి బర్మన్ గారి గురించి కానీ ఇవన్నీ సంగీత విశేషాలు అందరూ ఆనందించారు. కానీ ఈ శ్రద్ధ, ఈ ఆసక్తి, ఇది అనుపమానం. నేను ఆయనతో 7 గంటలు గడిపాను ఈ కంపోజిషన్స్ కానీ రైటింగ్ కానీ. సాంగ్ రికార్డింగ్ మిక్సింగ్ అంటున్నావు తమ్ముడు. రికార్డింగ్ మిక్సింగ్ తను చేస్తాడు కూర్చొని. రికార్డింగ్ మిక్సింగ్ ఎవరు చేయరు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ టెక్నీషియన్స్ చేసేస్తారు. ఎందుకంటే మిక్స్ చేస్తున్నప్పుడే ఉంటుంది, డైలాగ్ వచ్చినప్పుడు తగ్గించుకోవడం, ఎక్కువ చేయడం, అది కూడా వదిలిపెట్టాడు. అండ్ పొద్దున ఫస్ట్ తనే వస్తాడు రికార్డింగ్ స్టూడియోకి. ఆర్డి బర్మన్ రికార్డింగ్ అండర్ ప్రోగ్రెస్, విజిటర్స్ నాట్ అలౌడ్ అని బోర్డు ఆయనే తగిలించి లోపలికి వెళ్తాడు. ओ मारिया ओ मारिया ओ मारिया ओ मारिया ओ मारिया ओ मारिया महबूबा 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 गुलशन में गुल खिलते हैं जब सहरा में मिलते हैं, गुलशन में गुल खिलते हैं जब सहरा में मिलते हैं मैं और तू. Sing it. God bless you. నేను చెప్పింది నాతో నేనెవ్వరో ఏమిటో, నీ నీడ చూపింది నాలో ఇన్నాళ్ళలోటేమిటో. నీ నవ్వు
ఏమిటో నీ నీడ చూపింది నాలో ఇన్నాళ్ళ లోటేమిటో నాకై చాచిన నీ చేతిలో చదివాను నా నిన్న నీ ఓ నాకై చాచిన నీ చేతిలో చదివాను నా నిన్న నీ నాతో సాగిన నీ అడుగులో చూశాను మన రేపుని పంచేందుకే ఒకరు లేని బతుకింత బరువు అని ఏ తోడుకి నోచుకొని నడకెంత అలుపో అని ఏనాడైతే ఈ జీవితం రెట్టింపు బరువెక్కునో ఏనాడైతే ఈ జీవితం రెట్టింపు బరువెక్కునో తను మనసు చెరి సగమని పంచాలి అనిపించును సరిగా అదే శుభముహూర్తం సంపూర్ణమయ్యేందుకు మనమే మరో కొత్త జన్మం పొందేటి బంధాలకు నీ నవ్వు చెప్పింది నాతో నేనెవ్వరో ఏమిటో నీ నీడ చూపింది నాలో ఇన్నాళ్ళ లోటేమిటో రాజేష్ నాన్న అద్భుతంగా ఉంది పాట. థ్యాంక్ యూ సార్. ఒక్కొక్క మ్యూజిక్ డైరెక్టర్కి ఒక స్టైల్ ఉంటుంది. దెర్ ఇస్ అ స్టైల్. ఆ స్టైల్ని మనం ఎప్పుడు మింగేయకూడదు మన అధిక ప్రసంగంతో. ఎక్కడ ఒక్కచోట మన ముద్ర కనిపించాలి, కానీ సంగీత దర్శకుడు చేసిన పాటని ఇది పాడినవాడు పాట ఆయన పాట అనేటట్టు చేయకూడదు. అది గొప్పతనం కానే కాదు. పంచం స్టైల్ తరి దాదా దారి తారా తారి తారి దదా తారా దారే రే రే తేరా తారా హే తారే తానా అంత జుబిలెంట్గా పాడతాడు ఆయన. దట్ ఈస్ హిస్ స్టైల్. దాన్ని ఇక్కడ చిన్న పెయిన్ కూడా ఉంది ఈ పాటలో కదా సందర్భానికి. దాన్ని మనం అన్వయించుకొని వీ షుడ్ క్రూన్ దిస్ సాంగ్. బాయ్స్ స్ట్రెస్గా ఉండకూడదు. ఎక్కడో ఒక్కచోట ఆ వాల్యూమ్ చూపించవచ్చు తప్ప అది దానికి మీరు చేసిన ప్రయత్నం నేను ఐ కుడ్ వాచ్ ఇన్ యువర్ ఫేస్. యు ఆర్ టోటలీ కాన్సన్ట్రేటింగ్. నాకై చాచిన నీ చేతిలో చేతిలో మోడ్యులేషన్ ఎలా ఉండదు, చేతిలో అది కరెక్ట్. చేతిలో చదివాను నా నిన్నని నాకై చాచిన నీ చేతిలో చదివాను నా నిన్నని నాతో సాగిన నీ అడుగులో చూశాను మన రేపుని ఏ తోడుకి నోచుకోని నడకెంత అలుపో. కరెక్ట్గా అన్నారు అది. ఏ తోడుకి నోచుకోని నడకెంత అలుపో అని. ఏ తోడుకి నోచుకోని నడకెంత అలుపో అని. I'll give you 82%.
తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా. వాయిస్ ఆఫ్ మెదక్ను ఆహ్వానిద్దామా హర్షధ్వానాలతోటి. నే తొలిసారిగా కలగన్నది నిన్నే కదా, నా కళ్ళెదురుగా నిలుచున్నది నువ్వే కదా. స్వప్నమా నువ్వు సత్యమో తెలిసి చెప్పవి ప్రియతమా, మౌనమో మధుర గానమో తనది అడగవి హృదయమా. ఇంతలో చేరువై అంతలో దూరమై అందవా స్నేహమా. నీ తొలిసారిగా కలగన్నది నిన్నే కదా, నా కళ్ళెదురుగా నిలుచున్నది నువ్వే కదా. రెక్కలు తొడిగిన తలపు నువ్వే కాదా నిస్తమా, ఎక్కడ వాళ్ళను చెప్పు నువ్వే సావాసమా. హద్దులు చెరిపిన చెలిమి నువ్వై నడిపే దీపమా, వద్దకు రాకని ఆపకిలా అనురాగమా. నడకలు నేర్పిన ఆశవు కదా, తడబడనీయకు కదిలిన కథ, వెతికి మనసుకు మమతే పంచుమా. నీ తొలిసారిగా కలగన్నది నిన్నే కదా, నా కళ్ళెదురుగా నిలుచున్నది నువ్వే కదా. ప్రేమ నీతో పరిచయమే ఏదో పాపమా, అమృతమనుకొని నమ్మటమే ఒక శాపమా. నీ ఒడి చేరిన ప్రతిమదికి బాధే ఫలితమా, తీయని రుచిగల కటిక విషం నువ్వే సుమా. పెదవులపై చిరునవ్వుల దగ, కనపడనీయవు నిప్పుల సెగ, నీటికి ఆరని మంటల రూపమా. నీ ఆటేమిటో ఏ నాటికి ఆపవు కదా, నీ బాటేమిటో ఏ జంటకి చూపవు కదా. పెంచుకో నీవు పంచుకో నీవు ఇంత చెలగాటమా, చెప్పుకో నీవు తప్పుకో నీవు నీకు ఇది న్యాయమా. పేరులో ప్రణయమా తీరులో ప్రళయమా, పంతమా బంధమా. నీ ఆటేమిటో ఏ నాటికి ఆపవు కదా, నీ బాటేమిటో ఏ జంటకి చూపవు కదా. చాలా అద్భుతంగా పాడు. థ్యాంక్ యూ సార్. ఈ పాట గురించి అన్నగారు, ఈ పాటని కాదు, ఈ పాటల కోవలో ముఖ్యంగా ఈనాటి యువతరాన్ని ఈ ప్రేమ అనేటువంటి ఒక విచిత్రమైన పదం పుట్టిన దాదిగా చివరి శ్వాస వరకు మనం అనుభవిస్తున్న అంతా ప్రేమే. కానీ కొత్తగా గమ్మత్తుగా తయారైన ఒక విచిత్రమైన ఈ ప్రేమ అనే పదం తాలూకు పాటలే సినిమాల్లో చాలా ఎక్కువగా ఉంటాయి. నిజానికి అవి రాయటమే నాకు చాలా కష్టం, నాకు చాలా ఇష్టం కూడా. ఎందుకంటే అక్కడే నేను కర్తవ్యాన్ని భావిస్తాను. ఆ ప్రేమ అనే ఒక కన్ఫ్యూజ్డ్, ఒక రకమైన మీనింగ్లెస్ వర్డ్ని వీలైనంత వరకు విశ్వస్థాయి కలిగినటువంటి ఒక విశ్వజనీయమైన ప్రేమతోటి, ప్రాకృతికమైన పంచభూతాల నుంచి, గాలి నుంచి, నీటి నుంచి, సూర్యుడి ఎండ నుంచి, చెమట నుంచి, దాహం నుంచి, ఆకలి నుంచి కూడా మనం పొందుతున్నది ప్రేమే. ఆ వ్యధలో, ఆ బాధలో, ఆ కలయికలో, ఆ కలలో ఉన్న ప్రతి దాంట్లో కూడా ఈ శాశ్వతమైనటువంటి జీవనమైన మౌలికమైన విలువను గుర్తింప చేయడానికి ప్రయత్నం చేయటంలోనే ఇలాంటి ప్రతి పాటలు రాస్తాను. అది మీకు చెప్పు. అప్పుడెప్పుడో నేను అడిగిన ప్రశ్నకి ఇప్పుడు ఇలా చెప్పావా తండ్రి? ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది చెలి, ఇదే వల్లరి.
నా నీడైనా అచ్చం నీలా కనిపిస్తూ ఉంది. అరే ఇదేం గారడి, నేను కూడా నువ్వయ్యా నా పేరు పైన నేను లేనా, దీని పేరేనా ప్రేమాడే ప్రియ భావన. తమ్ముడు రికార్డింగ్లో ఉంటే ఒక చిన్న మార్పు చేయించుండేవాడు. ఎక్కడ వాళ్ళను చెప్పు నువ్వే సావాసమా అని పాడించుండేవాడు. చెప్పు నువ్వే అనడం కంటే కూడా వే హ్రస్వం అయిపోతుంది. రెక్కలు తొడిగిన తలపు నువ్వే కాదా నేస్తమా, ఎక్కడ వాళ్ళను చెప్పు నువ్వే సావాసమా అని ఉంటే ఇంకా బాగుండేదేమోనని. లేకపోవడం వల్ల ఈ సవరణకి మరో సవరణ. నేను రికార్డింగ్లో ఉన్నా కూడా అలా చెప్పి ఉండేవాడిని కాదు. ఎందుకంటే ఆ ట్యూన్లో ఆ నువ్వే అనగలిగింది ఒకే ఒక్క గాయకుడు బాలుగారు. ఊరుమూరింగి మంగళం మీద పడ్డది ప్రతిదానికి. ఈ పాట మేలు పాడట్లేదు, కీడు పాడుతుంది. మా అమ్మాయి మా కార్యక్రమం ద్వారా మొట్టమొదటి పాడుతా తీగ ద్వారా ఎంపికై వచ్చిన ఉషా పాడింది ఈ పాట. సంతోషం. అమ్మ ఒకటి చెప్తాను. నువ్వే నువ్వే పై మా మాత్రం కరెక్ట్గా టచ్ చేయొచ్చు చూడు. బట్ అదర్వైజ్ ఇట్ వాస్ లైక్ లిసనింగ్ టు యువర్ రికార్డ్. అంత చక్కగా పాడు. వెరీ నో క్వశ్చన్స్. శృతి శుభంగా ఉంది. ఆఖరణ చాలా తెలియగలదా. నేను ఎక్కడ ఫినిష్ చేసే పాటని? నీ బాటేమిటో ఏ నాటికి ఆపవు కదా. అక్కడ కదా ఆపావు. ఎలా ఆపావు చెప్పు. నువ్వు సాంగ్ ఎలా ఫినిష్ చేసావు? ఆపవు కదా కదా అన్నావు కదా. గమ్మత్తుగా ఆపవు కదా అన్నప్పుడు లిటిల్ షార్ప్గా వెళ్ళిందని చాలా కంఫర్టబుల్గా మళ్ళీ శృతిలోకి తీసుకొచ్చావు. అది నీకు తెలిసే చేశావు. నీకు అర్థమైంది ఆపవు కదా అనేది మాడ్యులేట్ చేస్తున్నట్టుగా. ఆ తెలివితేటలు కూడా చాలా అవసరం స్టేజ్ మీద. చాలా ముఖ్యం. ఎందుకంటే నీకు ఒక్కసారే వస్తుంది అవకాశం. నేను మళ్ళీ పడతానమ్మా అంటే ఒప్పుకోరు కదా ఇక్కడ. అది కరెక్ట్గా అప్పుడే రావాలి. దాన్ని ఆ చిన్న తప్పుని ఎంత తొందరగా మనం సరిదిద్ది ఆ తప్పు మీద అవతల వాళ్ళ దృష్టి పోకుండా చేయడం అనేటటువంటి కూడా తెలియతేటలే. దాంట్లో నేను పండిపోయాను. ఎందుకంటే ఎక్కువ తప్పులు చేస్తాను. దాన్ని భలే తమాషగా నేను సర్దుకుంటూ వస్తాను. పాపం అందరూ క్షమించేస్తున్నారు విని. మంచి పాటను చక్కగా పాడినందుకు నీకు 87 పాయింట్లు ఇస్తున్నాను నేను మార్క్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నౌ వాయిస్ ఆఫ్ కర్నూల్. ఎప్పుడు ఒప్పుకోవద్దురా ఓటమి, ఎప్పుడు వదులుకోవద్దురా ఓరిమి, విశ్రమించవద్దు ఏ క్షణం, విస్మరించవద్దు నిర్ణయం, అప్పుడే నీ జయం నిశ్చయం రా. ఎప్పుడు ఒప్పుకోవద్దురా ఓటమి, ఎప్పుడు వదులుకోవద్దురా ఓరిమి. నొప్పి లేని నిమిషమేది, జననమైన మరణమైన జీవితాన అడుగు అడుగునా. నీరసించి నిలిచిపోతే నిలిచమైన నీది కాదు బ్రతుకు అంటే నిత్య ఘర్షణ. వేగముంది, ప్రాణముంది, నెత్తురుంది, సొత్తు ఉంది, ఇంతకన్నా సైన్యముండునా. ఆశ నీకు అస్త్రమౌను, శ్వాస నీకు శస్త్రమౌను, దీక్ష కన్న సారథెవరురా. నిరంతరం ప్రయత్నమున్నదా, నిరాశకే నిరాశ పుట్టదా. నిన్ను మించి శక్తి ఏది, నీకే నువ్వు బాసటయితే. ఎప్పుడు ఒప్పుకోవద్దురా ఓటమి, ఎప్పుడు వదులుకోవద్దురా ఓరిమి, విశ్రమించవద్దు ఏ క్షణం, విస్మరించవద్దు నిర్ణయం, అప్పుడే నీ జయం నిశ్చయం రా. ఎప్పుడు ఒప్పుకోవద్దురా ఓటమి, ఎప్పుడు వదులుకోవద్దురా ఓరిమి.
ఎంత గొప్పదైన రిక్కుమన్న గువ్వ పిల్ల రెక్క ముందు తక్కువేనురా. సంద్రమెంత పెద్దదైన ఈదుతున్న చేప పిల్ల మొప్ప ముందు చిన్నదేనురా. పిడుగు వంటి పిడికిలెత్తి ఉరుము వల్లే హుంకరిస్తే దిక్కులన్నీ పిక్కటిల్లురా. ఆశయాల అశ్వమెక్కి అదుపులేని కథను తొక్కి అవధులన్నీ అధిగమించరా. త్రివిక్రమ పరాక్రమించరా, విశాల విశ్వమాక్రమించరా. జలది సైతం మార్పలేని జ్వాల ఓలె ప్రజ్వలించరా. ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి, ఎప్పుడూ వదులుకోవద్దురా ఓరిమి. విశ్రమించవద్దు ఏ క్షణం, విస్మరించవద్దు నిర్ణయం. అప్పుడే నీ జయం నిశ్చయం రా. ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి, ఎప్పుడూ వదులుకోవద్దురా ఓరిమి. చాలా బాగా పాడాను అన్న. లాస్ట్ ఎపిసోడ్లో నువ్వు చక్రవర్తికి పాడావు కదా, అవునా? రెండిటికి భావాలకి తేడా చక్కగా చూపించావు. రెండు భావాలని థ్యాంక్ యూ. వాటి స్వభావాలతో ఈ పాట ఎంచుకుని వాళ్ళు ఇక్కడ వినడం నాకు ఒక షాకింగ్ థింగ్. ఎందుకంటే 25 ఏళ్ల ఈ గీతరచనలో నేను ఏనాడు ప్రొడ్యూసర్లతో కానీ దర్శకులతో కానీ తగ్గు పెట్టుకోలేదు. కావాల్సి 1000 వెర్షన్స్ రాస్తాను వాళ్ళకి కావాల్సింది. ఈ పర్టికులర్గా ఈ పాటతో నా ప్రొడ్యూసర్తో చాలా పెద్ద తగ్గుపోయింది. నేను రాసిన కొన్ని వాక్యాలని తీసేస్తాను, మార్చమని అడిగాడు. ఇవి మార్చవలసి వస్తే నేను ఇవ్వను పాట. పైగా ఆ సినిమాలో అన్ని పాటలు నేను రాస్తాను. ఈ పాటలో మీకు సినిమాలో పాటలు వద్దు, నాకు కొన్ని తీసేయండి, ఇవి మార్చవలసి వస్తే. మీరు తిట్టండి తనని, అది కొంతసేపు చాలా దూరం వెళ్ళిపోయింది. కొద్దిగా మనం శృతి మించుతున్నాం, మీరు పెద్ద మనుషులు, ఆ శృతి మించే స్థితికి వెళ్ళొద్దు, దయచేసి వెళ్ళిపోండి, నేను ఇవ్వని పాట. మీరు తిట్టండి, చంపేయండి, ఇక్కడే కూర్చుంటా, నా మార్పులు మాత్రం నాకు కావాలి అని అలాగే మార్పులు చేయించుకెళ్ళాడు. ఈ పాట దాదాపు ఒక మినిమం 20-30 వేల మంది సభల్లో మరో చోట నా నోటి వినుంటారు. ఆ పాట చిత్రం పరాజయం అవ్వడం కావచ్చు, మరొకటి కావచ్చు. ఈ పాట మా పిల్లలు కూడా ఆశ్చర్యం, ఇదేమిటి ఇలా ఉందని. ఎందుకంటే ఒక 20-30 వేల మంది వినుంటారు. అందువల్ల అందులో ఉన్న సాహిత్యం వేరు, ఇందులో ఉన్న సాహిత్యం వేరు. త్రివిక్రమ పరాక్రమించరా అట్లా ఉండదు. అందులో వాడు చూడడం నాకు షాకింగ్ అనిపించింది అనమాట. దట్స్ యాక్చువల్లీ వెరీ పాపులర్ సాంగ్. అంటే నా ద్వారా, నేనంత జేసుదాస్ గారిలాగా అంత సంగీతంగా పాడలేను, బట్ ఆ థాటే వేరుగా ఉంటుంది. ఆఖరి లైన్ పర్టికులర్గా ఆ లైన్ తీసేస్తారు అన్నందుకు నాకు చాలా, అంతలా నేను ఎవరితో దెబ్బలాడలేదు. నాకు గుర్తున్న అదొకటి ఇన్సిడెంట్. ఆయువంటూ ఉన్న వరకు చావు కూడా నెగ్గలేక శవము పైన గెలుపు చాటురా, ఎప్పుడు ఒప్పుకోద్దురా ఓటమి. అది మార్చమనడానికి కారణం ఏమిటి? అంత మంచి మాటని అంటే ఆ ఒక్క మాటే కాదు, చాలా అద్భుతమైన మాటలు ఇందులో ఉన్నాయంటే. తర్వాత రాసిన నాకు అసంతృప్తిగా రాశానని అర్థం కాదు. ఇవి చాలా, నింగి ఎంత పెద్దదైన రివ్వుమన్న గువ్వ పిల్ల రెక్క ముందు తక్కువేనురా. సంద్రం ఎంత గొప్పదైన ఈదుతున్న చేప పిల్ల మొప్ప ముందు చిన్నదేనురా. పశ్చిమాన పొంచి ఉండి రవిని మింగు అసుర సంధ్య ఒక్కనాడు నెగ్గలేదురా. గుటక పడని అగ్గి ఉండ సాగరాల నీదుకుంటూ తూరిపింట తేలుతుందిరా. నిశాభిలాసం ఎంతసేపురా, ఉషోదయాన్ని ఎవ్వడాపురా, ఎప్పుడు ఒప్పుకోవద్దురా ఓటమి. నొప్పి లేని నిమిషమేది, జననమైన మరణమైన జీవితాన అడుగడుగున. నీరసించి నిలిచిపోతే నిమిషమైన నీది కాదు, బ్రతుకు అంటే నిత్య ఘర్షణ. దేహముంది, ప్రాణముంది, నెత్తురుంది, సత్తు ఉంది, ఇంతకన్నా సైన్యం ఉండునా. ఆశ నీకు అస్త్రమౌను, శ్వాస నీకు శస్త్రమౌను, ఆశయము సారథమురా. నిరంతరం ప్రయత్నమున్నదా, నిరాశకే నిరాశ పుట్టదా. ఆయువంటూ ఉన్న వరకు చావు కూడా నెగ్గలేక శవము పైన గెలుపు చాటురా, ఎప్పుడు ఒప్పుకోవద్దురా ఓటమి. ఇది రాసిన తర్వాత నేను త్రివిక్రమ పరాక్రమించరా, దిశలన్నింటినీ ఆక్రమించరా, విక్రమించరా, దుష్క్రమించరా అంటే నాకు మరి వాళ్ళు ఏమనుకున్నారో నాకు తెలియదు. చాలా మూర్ఖమైన పట్టుబట్టి, నిరసన దీక్ష పట్టి మార్పులు చేయించుకెళ్ళాడు.
అంటే హీరో మీద ఎక్కువగా ఉండాలన్న దృష్టితో అది అడిగి ఉండొచ్చు బహుశా వాళ్ళు. అంతకంటే నాకు కారణం కనిపించట్లేదు. ఆ పాట బతికి పట్టకట్టలేకపోవడానికి కారణం ఆ పిక్చరేషన్ ఏమీ కనపడదు. అందువల్ల అది కూడా ఒక కారణం కావచ్చు. పిడుగు వంటి పిడికిలెత్తి ఉరుము వల్లే హుంకరిస్తే దిక్కులెన్ని పిక్కటిల్లురా, ఆశయాల అశ్వమెక్కి అదుపులేని కథను తొక్కి అవధులన్నీ అధిగమించరా, త్రివిక్రమా పరాక్రమించరా, విశాల విశ్వమాక్రమించరా, జలది సైతమాత్మలేని జ్వాల ఓల ప్రజ్వలించరా. బట్ ఇతను పాట అయితే మాత్రం చాలా పర్ఫెక్ట్గా పాడాడు. అందులో నాకు సాధారణంగా ఇలాంటి పాటలు ఎప్పుడు నా ఒళ్ళోనే పడుతుంటాయి, ఎక్కువగా నేనే పాడుతుంటాను. ఇది మా అన్నగారు పాడారు, యేసుదాస్ గారు. ఇది రేర్ థింగ్ ఇలాంటి పాట ఆయనకి ఇవ్వడం అనేటటువంటి. తెలుగులో జనరల్గా ఆయనకు సాఫ్ట్ మెలడీస్ అలాంటివి ఇస్తారు, ఇలాంటివి ఆయనకు ఇవ్వడం చాలా అరుదుగా జరుగుతుంది. ఆయన పాడే ఆ గౌడ గాత్రాన్ని తీసుకురావడానికి నీకు తెలియకుండానే నువ్వు ప్రయత్నిస్తున్నావు, అంతకంటే ఏం లేదు. అది యూ కెన్ గెట్ మోర్ ఇన్వాల్వ్డ్, ఇంకా కొంచెం ఇన్వాల్వ్ అయి ఉండొచ్చు. ఎందుకంటే నేను ఎక్స్పెక్ట్ చేయగలను అన్నగారు తక్కువ పాడతారని కాదు, ఆయన స్టైల్ అది. దట్స్ ఇట్. మాటలన్నీ నీకు అర్థమైంది కదా. అదే ఎప్పుడు ఒప్పుకోవద్దురా ఓటమి, ఎప్పుడు వదులుకోవద్దురా ఓరిమి. ఏది స్థాయి అది? ఎప్పుడు వదులుకోవద్దురా ఓరిమి. ఇప్పుడు కరెక్ట్గా అంటున్నావు. కపుల్ ఆఫ్ ప్లేసెస్లో ఇట్స్ స్లైట్లీ గోయింగ్ ఫ్లాట్గా వెళ్తుంది. ఒకటి రెండు చిన్న మ్యూజికల్ ప్రాబ్లమ్స్ ఉంది కాబట్టి నేను ఐల్ గివ్ యూ 77 మార్క్స్ టు యూ. థ్యాంక్ యూ సార్. గాడ్ బ్లెస్ యూ. చల్లగా పాడుతా తీయగా చల్లగా. వాయిస్ ఆఫ్ తూర్పు గోదావరి. ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావో అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషము నేను. నా గుండె ఏనాడో చేజారిపోయింది, నీ నీడగా మారి నా
అమ్మాయి చాలా బాగా పాడడంతో పాటు కొంచెం అతిశయోక్తిలో వినిపించవచ్చు, కానీ అతిశయోక్తి కాదు. క్యాసెట్, సీడీ వీటిల్లో వింటున్న దానికంటే ఎక్కువ ప్లెజెంట్గా ఉంది ఆర్కెస్ట్రా. ఒక్క లైనే పల్లవి, ఒక్క లైనే చరణం, మొత్తం అంతేగా. అదే వేరే 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 మాటలతో రిలీజ్ అవుతుంది. నాకు తమాషా ఒక జోక్ వచ్చాను, గుర్తుకొచ్చింది. ఆఖరిన ఇంటి పాడిన మళ్ళీ ఇంకా ఈ వేళలో నువ్వు ఏం చేస్తూ, వాడు ఆఖరి విసిగెత్తి నిద్రపోతూ ఉంటాడు. ఎన్నిసార్లు చెప్పాలి నీకు ఈ వేళలో ఏం చేస్తుంటావు. శశిప్రీతం చేసిన మంచి పాటలో ఒక వెరీ గుడ్ సాంగ్ దిస్ థింగ్. ఆ సీజన్లో విపరీతంగా ఎక్కడ పట్టినా మోగిపోయింది ఈ పాట, చాలా పాపులర్ అయింది. సునీత కూడా, బికాస్ షీఈ్ ఎ వెరీ గుడ్ డబ్బింగ్ ఆర్టిస్ట్, మంచి ఎక్స్ప్రెసివ్గా చెప్తారు ఆవిడ. ఈ పాట కూడా అంత బాగా పాడారు, పాట చాలా బాగా పాడింది ఆవిడ కూడా. నీకు అంతకుముందు ఎపిసోడ్లో చెప్పాను, ప్రతి ఈ రెండిట్లో తేడా చూసుకో. ప్రతి నిమిషం మనం చాలామంది ప్రజలు అంటుంటారు, ప్రజలే ప్రాణే, అది ప్రే కాదు. అలాగే ప్రతి కూడా ప్రేలాగా వినిపించకుండా చూసుకో. ఆ స్లైట్ ఆ ఇంక్లినేషన్ ఉంది. అది కాకుండా చూ నీకు మాత్రం ఏంటి చూ అనొచ్చు కదా. I'll give you 80%. Thank you, sir. God bless. వాయిస్ ఆఫ్ కడప మీ ముందుకు వస్తుంది, ఆహ్వానించండి ప్లీజ్. మనసున ఉన్నది చెప్పాలనున్నది, మాటలు రావే ఎలా, మాటున ఉన్నది ఓ మంచి సంగతి, బయటికి రాదే ఎలా. అతడిని చూస్తే రెప్పలు వాలిపోయి బిడియమ్మ పేదలా, ఎదురుగా వస్తే చెప్పక ఆగిపోయి తలపులు చూపేదెలా. ఒకసారి దరి చేరి ఎదగొడవేమిటో తెలపకపోతే ఎలా. మనసున ఉన్నది చెప్పాలనున్నది, మాటలు రావే ఎలా. మనసున ఉన్నది చెప్పాలనున్నది, మాటలు రావే ఎలా. నీలి కన్నుల్లో అతని బొమ్మని చూసి నాకింకా చోటెక్కడుందని,
ఎలా మాటున ఉన్నది ఓ మంచి సంగతి బయటికి రాదే ఎలా అతడిని చూస్తే రెప్పలు వాలిపోయి బిడియమ్మ పేదెలా ఎదురుగా వస్తే చెప్పక ఆగిపోయి తలపులు చూపేదిలా ఒకసారి తెరిచేరి ఎదగొడవేమిటో తెలపకపోతే ఎలా చాలా గొప్ప పాటను చాలా గొప్పగా పాడేదండి. చిత్ర వాయిస్లో ఆ పాట విని మళ్ళీ అసలు ఎవరన్నది పాడగలరా అని ఒక ఆశ్చర్యానికి లోనే ఉండేవాడిని. బట్ ఆల్మోస్ట్ నేను మళ్ళీ అదే అనుభూతికి గురేలా. చాలా బాగుంది. ఈ పాటకి సిచ్యువేషన్ ఏం చెప్పాడు తమ్ముడు నీకు డైరెక్టర్ చెప్పా నాకు? సాధారణంగా ఈ ప్రేమ గీతాలు అవి రాసేటప్పుడు నేను మొత్తం కథ అంతా వింటాను నేను. అంటే అలా చెప్పకపోతే జనరల్గా అవి కలర్లెస్ సాంగ్స్ అవుతాయి. సో ఆ పాత్ర, వాటి నేపథ్యం అవన్నీ కూడా ప్రతిఫలిస్తుంటాయి. ఇప్పుడు ఏమైనా నీకు అనేటువంటి పల్లవిని పట్టుకుని మీరు దీన్ని నెక్స్ట్ భాగం కూడా మీరు పాడారు. సో టోటల్గా ఆ క్యారెక్టరైజేషన్ అంతా అందులో రావాలి. ప్లస్ ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రతి పాట అది డ్యూయట్ అయినా క్లబ్ సాంగ్ అయినా సినిమాకి ముందర రిలీజ్ అవుతుంది, దాని తర్వాత కూడా నిలబడాలి. ఒక లలితమైనటువంటి భావాన్ని, ఇందాక ప్రేమ కథలు ప్రేమ పాటల గురించి ఆ కోవలోది, బట్ అత్యద్భుతమైనటువంటి ట్యూను, చాలా క్లిష్టమైన ట్యూన్ కూడా. దీనికి ఇంత ఫ్లోతో రాయగలగటం అనేది నిజంగా శబాష్. తను నిజంగా పెట్టుకొని శబాష్ అంటున్నాడు. మన అంటలేదు, మరి ఏం చేస్తాడు తను? లేదని అది నాకు అలవాటు. ఎందుకంటే రాత్రిపూట అంతా పాట రాసి ఎప్పుడైతే శబాష్ అనుకుంటాను అప్పటిదాకా పాట పూర్తవుతుంది, అప్పుడే ఇస్తాను. ముందు మనం ఎంజాయ్ చేయకపోతే తర్వాత మన పని ఎవరు ఎంజాయ్ చేయలేరు. అది అహంకారం కాదు, ఆత్మవిశ్వాసం అంతే. అద్భుత దీపం అవసరమే లేదంట, చల్లారని నీ సంకల్పం తోడుంటే చాలంట. అల్లదిగో ఆశల దీపం కళ్ళెదుటే ఉందంట, ఎల్లలనే పెంచే వేగం మేఘాలు తాకాలంట. చాలా బాగా ఆఖరణ అయిన తర్వాత లా 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 అది నువ్వే అందుకోవాలనుకుంటా, ఊపిరి అయిపోయింది. అందుకని సెకండ్ నుంచి జాయిన్ అయిపోయావు ఆర్కెస్ట్రాతో, అంతేనా? మ్యూజిక్ డైరెక్టర్ సత్యం గారి దగ్గర ఢోలక్ వాయించేవారు రాఘవయ్య, ఆయన వాళ్ళ అబ్బాయి ఈ మ్యూజిక్ చేసినటువంటి శివశంకర్. ఈ సినిమాలో ఇంకో పాట కూడా నా చేత చాలా మంచి పాట పాడించాడు, తమ్ముడు రాసిన పాటే అది కూడా. జన్మాల చెలిమి నీవే తెలుసు నా గుండెకి, కోటి దీపాల వెలుగు నీవే తెలుసు నా కంటికి, నిన్ను దాచే ఈ నిసి నిలిచేనా ప్రేయసి. ఇలాంటి అత్యద్భుతమైనటువంటి మూమెంట్స్ నాకు అందించిన మీకు నేను ఎలాగా కృతజ్ఞతలు చెప్పాలో కూడా నాకు తెలియదు. వాళ్ళ నోటి వెంట నా పాటలు వస్తుంటే ఆ పాటను కంటున్నాను కళల్ని, కథల్ని, మాటల్ని, పాటల్ని, రంగుల్ని, రంగవల్లుల్ని, కావ్యకన్యల్ని, ఆడపిల్లల్ని, ప్రతి ఆడపిల్లని కని గాలిపల్లకీలోన నా పాట పాప ఊరేగి వెడలే, గొంతు వాకిలిని మూసి మరలి తను మూగబోయి నా గుండె మిగిలే, నా హృదయమే నా లోగిలి, నా హృదయమే నా పాటకి తల్లి, నా హృదయమే నాకు ఆలి, నా హృదయంలో ఇది సినీ వాలి అనుకుని రాసుకున్న పాటని వీళ్ళు ఎంత పొదువుకున్నారో
ప్రేక్షకులు ఎంత పొదువుకున్నారు. ఆరు చీకటిని చీల్చి వెలుతురును పంచే రవి కిరణాలై జాతి పురోగతి గీతికలో వినిపించే రేపటి చరణాలై భావి జీవితపు ఆదర్శానికి గడచిన కాలము వెతకండి ఆశయ పథముల నడిచిన నేతల ఉత్తేజముతో బ్రతకండి. ఈ సిరివెన్నెల్ని వెలగటానికి మీ అందరికీ తెలిసిందే, చంద్రుడి మీద ప్రచండమైనటువంటి సూర్యకాంతి పడి అది రాత్రిపూట మనల్ని రేపటికి అవసరమైన కళలతోటి చల్లగా కమ్మగా జ్వాల కొట్టడానికి వీలైన చల్లదనంతో మళ్ళీ రేపటి పగటి ఎండలోకి మనం ప్రయాణం చేసే శక్తి ఇవ్వడానికి సూర్యుడు వేసుకున్న మారువేషం. ఈ సిరివెన్నెల వెనకాల ఉన్నటువంటి ఆ సూర్యుడు మా మాస్టర్. ఈరోజు నా అదృష్టం ఉండి అనుకోకుండా ఆయన వచ్చారు సమాచారం. చిన్నప్పటి నుంచి నన్ను వేలు పట్టుకుని వెన్ను తడుతూ ఆ సూర్యుడి కాంతే ఈ సిరివెన్నెలగా మారింది. దానికి బాలుగారు ఆశిస్తున్న మొదటి పాట నుంచే మీ పాటలు వందలాది పాడాలని అనుకుంటున్నాను అన్న మాట ఒక వేదవాక్కులే నోటి వచ్చింది. అది నా చేతిని పాటలు రాయించింది. అది చెప్పుకోవడానికే ఈ అవకాశాన్ని దొరకబుచ్చుకున్నాను. ఆ మాట ఆ రోజు నాకు ఇంకా గుర్తుంది. మీరు చాలా పాటలు రాస్తారు, అందులో ఎక్కువ పాటలు నేను పాడతాను అన్నాను. ఫస్ట్ థింగ్ వాట్ ఐ టోల్డ్ హిమ్ ఈస్ దట్. అది నిజమైంది, చాలా సంతోషం. యూ ఎంజాయ్డ్ సింగింగ్ ఇట్ అండ్ వీ ఎంజాయ్డ్ యూ సింగింగ్ ఇట్. చాలా బాగా పాడారు, చాలా బాగా పాడారు. నాకు నో కామ్స్ అబౌట్ ఇట్. ఐ గివ్ యూ 85% ఫర్ దిస్. తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా. వాయిస్ ఆఫ్ ఖమ్మం. ఒక్క నిమిషం, అమ్మాయి పేరు చెప్పవా? లిప్సికా భాష్యం. శభాష్. దుర్మార్గన్ ఎందుకు గుర్తుపెట్టుకున్నాడా లేదా? నేను అడిగాడు కదమ్మా పోయిన ఎపిసోడ్లో తను లిప్సికా అని ఎందుకు వచ్చింది పేరు. నీ పేరు కూడా అర్థం ఉండాలి, అది నీకు తెలియాలి అని. ఎంత తమాషాగా చొరక వేశాడో చూడు. లిప్సికా ఎంపిక చేసుకున్న పాట అయ్యా సౌమ్య పాడింది, సందీప్ చౌతా మ్యూజిక్, నిన్నే పెళ్ళాడుతా నుంచి. ఆవిడ రాకుమారుడు ఎవరు చెప్తోంది ఆవిడ. చూద్దాం, కొట్టేయండి చప్పట్లు. గుర్రం మీద వచ్చేస్తున్నాడు అతను. వీరుడు గ్రీకు వీరుడు గ్రీకు వీరుడు నా రాకుమారుడు కలల్లోనే ఇంకా ఉన్నాడు. ఫిల్మ్ స్టారులు క్రికెట్ వీరులు కళ్ళు కొట్టి చూసే కుర్రాడు. డ్రీమ్ బాయ్ రూపులో చంద్రుడు చూపులో సూర్యుడు. డ్రీమ్ బాయ్ ఊరని పేరని జాడనే చెప్పడు. ఏమి చెప్పను ఎలాగ చెప్పను ఎంత గొప్పవాడే నా వాడు. రెప్ప మూసినా ఏ టేపు చూసినా కళ్ళ ముందు వాడే ఉన్నాడు. ఎంతో ఆశగా ఉందిలే కలుసుకోవాలని ఎవరో ఆడితో చెప్పరే ఎదురుగా రమ్మని. గ్రీకు వీరుడు గ్రీకు వీరుడు గ్రీకు వీరుడు గ్రీకు వీరుడు. నడకలోని తీరు చూసి సింహమైన చిన్న బోధ, నవ్వులోని తీరు చూసి చల్లగాలి కరిగిపోదా. స్టైల్లో వాడంత వాడు లేడు, నన్ను కోరిన మగాళ్ళు ఎవరు. నాకు నచ్చలేదే వాట్ టు డు. నేను కోరిన ఏకైక పురుషుడు ఇక్కడే ఎక్కడో ఉన్నాడు. ఎంతో ఆశగా
ఊహలో ఉయ్యాలూగుతూ ఎంత అల్లరైనా చేస్తాడు. ఉన్న పాటుగా కొరుక్కు తిననుగా ఎందుకంత దూరం ఉంటాడు. ఎంతో ఆశగా ఉందిలే కలుసుకోవాలని ఎవరో పాడితో చెప్పరే ఎదురుగా రమ్మని. గ్రీకు వీరుడు గ్రీకు వీరుడు గ్రీకు వీరుడు గ్రీకు వీరుడు. ఏమైందమ్మా? అంబులెన్స్ పిల్లలు ఉంటాయా? మొట్టమొదటిసారి అరవగానే గుండె బగిలి చచ్చాను నేను ఇక్కడ. ఇతనేమో నవ్వుతున్నాడు పక్కన. ఒకసారి 2 సార్లు కుయ్యో అంది, మొదట మొర్రో అంది, తర్వాత నాయనో అంది, బాబోయ్ అంది. నాయనో బాబోయ్ అంటే ఒక జోక్ గుర్తొచ్చింది నాకు. నీకు తెలియంది ఏదైనా ఉండి చచ్చిందా? అన్నీ బతికాయి. 4 మన ఆంధ్రదేశం నుంచి రష్యాకి వెళ్ళారు అనమాట. హోటల్లో ఉండి స్విమ్మింగ్ పూల్లో ఈత కొడదామని 4 ఈత రాదు. ఆ గట్టు మీద ఉంటే పడిపోయారు. కూడా నాయనో బాబోయ్ రక్షించండి రోయ్ అని అరుస్తుంది అనమాట. గబగబా 4 వచ్చేసి వాళ్ళని తీసి అవతల పడేస్తారు. ఇదేమిటిది, ఎక్కడి నుంచో వచ్చి పరిగెత్తి తీశారంటే ఒకటి పేరు నాయనోయ్, ఒకటి పేరు బాబోయ్, ఒకటి పేరు రక్షించండోయ్. రష్యాలో అలా ఉంటాయి పేర్లు. వైడ్ ఓయ్ డూడ్ ఓయ్ డాడ్ ఓయ్ అని. అలాగా కుయ్యోయ్ మొర్రోయ్ అని అరుస్తుంటే ఆ పిల్ల ఏముందో అసలు నాకు ఒళ్ళంతా మాస్టర్ అయిపోయింది అయ్యా. నాకు భయం కన్నా సందేహం వచ్చింది. అంత ఆర్తనాదం చేయగల శక్తి అమ్మాయిలో ఉందా అని. పెన్సిల్లా ఉంది. ఎక్కడి నుంచి వచ్చింది ఆ ఎనర్జీ? త్రిశూలంలో కూర్చుని నాకు తెలియక అడుగుతాను. రికార్డింగ్ చేస్తున్నప్పుడు ఒక్కసారి అర్పించి దాన్ని మాటికి పేస్ట్ చేస్తారు అంతే. పైగా అరిస్తే అసలు పాట పాడడం కష్టం. పైగా అరిచింది కూడా ఆర్కెస్ట్రా తప్ప గాయని కాదు, కానీ చాలా గొప్పగా అరిచింది. ఇంకా నాకు బాగా నచ్చింది ఏంటంటే కిందటి ఎపిసోడ్లో ఏ శ్వాసలో పాడిన మీరాబాయి ఈ అమ్మాయే. ఇప్పుడు ఈ రాకుమార్ ఎక్కడ దాక్కున్నాడు అని వెతుక్కున్న కుర్రపిల్ల ఈ అమ్మాయే. కొన్ని వందల ఏ శ్వాసలో రాసింది ఈ సీతారామ శాస్త్రి, గ్రీకు వీరుడు రాసింది ఈ సీతారామ శాస్త్రి. అది చెప్పడానికే ఇది చెప్పాను. చాలా బాగా పాడింది. అది నేను చెప్పడానికి ఆ మాట అన్నావా? నువ్వు అది అన్నావని నేను అనలేదు. కాదు, నేను అనాలనే అన్నా. ఆ పాట రాసేటప్పుడు కృష్ణవంశీ సిచ్యువేషన్ చెప్పినప్పుడు వాళ్ళ అమ్మతో పాడుతుంది, వాళ్ళ అమ్మతో అమ్మాయి పాడుతుంది. ప్రేమ తప్పు కాదు, ఆ వయసులో పెళ్ళి కలలు ఆశలు ఇవేం తప్పు కాదు. నా బాధల్లా ఒకటే, ఒక ఈడొచ్చిన అమ్మాయి తన కళల్ని తల్లితో మాట్లాడుకోగలిగితే ఎలా మాట్లాడుకోవాలో ఆ సంస్కారం మనం నేర్చుకోవాలి, మనకు నేర్పబడాలి. ఈడొచ్చిన అబ్బాయి కూడా పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయి గురించిన ఊహలు తండ్రితో చెప్పుకోగలిగే విధమైన స్వేచ్ఛ తండ్రి ఇవ్వగలగాలి. ఆ చెప్పుకునే విధం ఎలా ఉండాలి అన్నది వాడు నేర్చుకోగలగాలి. అందుకని దృష్టిలో పెట్టుకుని ఆ పాటని రాసి ఆ గ్రీకు వీరుడు ఓ చందమామ కథలోని రాకుమారుని గురించి ఆలోచించుకున్న పసిపిల్ల తాలూకు మిసిమి యవ్వనపు ఛాయల్ని చాలా బాగా మంచి జోష్తో పాడేవు. అది అంత భక్తితో పాడేవు, ఇదంతా రక్తితో పాడేవు. బాగుంది. జూనియర్ శాస్త్రులు ఇద్దరు ఇక్కడే ఉన్నారు కదా. మీ నాన్న చెప్పిన పద్ధతి తెలుసుకొని ఎలా అమ్మాయి కావాలో ఎలా చెప్పాలో ఆయనకు చెప్పండి మీరు కరెక్ట్గా. అలాగే ఓకే, డబుల్ ఓకే. అవును, ఇద్దరు కదా పిల్లలు. చాలా బాగుందమ్మా. ఐ డోంట్ హ్యావ్ ఎనీ కామ్స్. ఈ పాట పాడిన సౌమ్య అనే అమ్మాయి కన్నడ అమ్మాయి. ఈ స్టైల్ కావాలని సందీప్ పాడించుకున్నాడు. పర్ఫెక్ట్గా ఆ స్టైల్ నువ్వు అలాగే పెట్టేశావు. ఒక్కటే ఆ అమ్మాయికి చూ లేదు కన్నడలో, చా అంటుంది. అది 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 నువ్వు మార్చుకోవచ్చు. దట్ గివ్ 84%. పిల్లలు, వయసు వచ్చిన పిల్లలు తండ్రితోటి ఎలా చెప్పుకోవాలి, అయితే తల్లితోటి ఎలా చెప్పుకోవాలి, తనకు కావలసిన వాడు, తనకు కావలసిన పాపాయి అమ్మాయి ఎలా ఉండాలి అన్న చెప్పుకోవడానికి సంస్కారం గురించి నువ్వు మాట్లాడావు. ఆ సంస్కారం తల్లిదండ్రులకు కూడా ఉండాలి కదా పిల్లల పట్ల, ముఖ్యంగా చిన్న పిల్లల పట్ల, చాలా చిన్న పిల్లల పట్ల. ఏ గ్రహణం కూడా సూర్యచంద్రుని ఎంతో కాలం ఆపలేదు, కొద్దిసేపు. ఒక మబ్బు వచ్చి సూర్యుని ఎంతో కాలం ఆపలేదు. మారుతున్నది ఈ వేదిక ద్వారా, ఆ నమ్మకం నాకుంది. కానీ ఇతర వాతావరణం ఎంత ఘోరంగా ఉందంటే ఇటీవల కాలంలో నేను ఎదుర్కొన్న కనుక సంఘటన చెప్తాను. ఒక సభలో విదేశాల్లో తెలుగు వాళ్ళంతా చేరి
ఒక కార్యక్రమం జరుగుకుంటున్నప్పుడు నేను అనుకోకుండానే అక్కడ జడ్జి స్థానంలో ఇరుక్కుపోయాను. నాకు ఇష్టం లేదు ఇలాంటి పిల్లల మధ్య ఆటలు పోటీలు, ఇవన్నీ ఇష్టం లేదు. అక్కడ ఒక అన్నా చెల్లి ఒంటికి అతుక్కుపోయిన బట్టలు వేసుకుని మ్యాక్సిమం 13, 12, 13, 14 ఇంతకంటే ఎక్కువ ఉండవు. అన్నా చెల్లి వాళ్ళిద్దరు పూర్తిగా ఒంటికి అతుక్కుపోయిన బట్టలు వేసుకుని ఇటీవల ఉచ్చరించడానికి వీలు కూడా లేనటువంటి కొన్ని పాటల్ని, ఒక పాటను వాళ్ళు అభినయిస్తున్నారు. అభినయించడం బ్రహ్మాండంగా ఉంది. నేను ఆ జుగుప్స నుంచి పక్కకి వెళ్ళిపోలేను, జడ్జి స్థానంలో కూర్చుని ఉన్నాను. తర్వాత వాళ్ళని పిలిచి, మీరు చాలా బాగా చేశారమ్మా, మీ టాలెంట్ చాలా బాగుంది, కానీ మీకు తెలియాలి అన్నా చెల్లి యుక్త వయస్సులోకి రాబోతున్నారు మీరు. అన్నా చెల్లి కలిసి ఇలాంటివి చేయకూడదు. ఒకవేళ మీరిద్దరూ కలిసి నిశ్చయం చేయవలసి వస్తే అట్లాంటివి మనకు పౌరాణికల్లో చాలా ఉన్నాయి, అది పక్కన పెట్టండి, మీ తప్పు కాదు అని పక్కకి వాళ్ళని పంపించేసి అందరూ ఉండగానే నిలదీసి తండ్రిని ఒక మాట అడిగాను. వాళ్ళు గారు తప్ప ఒప్ప అని అసలు నాకు ఆత్మ కనిపించింది. మీ గుండెలు మీరు చేసుకుని చెప్పండి, ఆ అమ్మాయి వైపు మీ కళ్ళు మగాడి కళ్ళలో వెళ్ళాయా తండ్రి కళ్ళలో వెళ్ళాయా? అది చాలా తీవ్రమైన మాట నాకు తెలుసు, కానీ 10 మంది మధ్యలో అట్లాంటి ప్రదర్శన ఇవ్వడానికి ప్రోత్సహించినటువంటి కల్చర్ తల్లిదండ్రులది. ఈరోజు కూడా ఇందాకనే మనం కిందటి వారం కూడా చెప్పుకున్నాం, ఇంట్లోకి వచ్చి తల్లిదండ్రుల్ని ఇంకొకళ్ళు మందలించాల్సిన పరిస్థితిలో మా పిల్లలు ఏదో ఎదిగిపోతున్నారు, సెలబ్రిటీలు అవుతారు. సెలబ్రిటీలు కానక్కర్లేదమ్మా, ఎవ్వరూ సెలబ్రిటీలు కానక్కర్లేదు, మహానుభావులు కానక్కర్లేదు. మీ వైయక్తికమైన జీవితం మా 100 ఏళ్ల జీవితంలో నేను మనిషిగా బతికేను, సగర్వంగా హాయిగా నిద్రపోగలిగిన ఒక్క క్షణం కోసమైనా బతకండి చాలు, అది వైయక్తికమైన విలువ. అంతేగాని ఈ సెలబ్రిటీల కోసం ఇంత అసహ్యంగా మీ కళ్ళు మీ అమ్మాయి వైపు మొగాడి కళ్ళల్లో వెళుతున్నాయా తండ్రి కళ్ళల్లో వెళుతున్నాయా? వాట్ డూ యూ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ ది పీపుల్ టు లుక్ అట్ యువర్ చైల్డ్? మీ పాపని మేము ఏ విధంగా చూడాలని అనుకుంటున్నారు? మీ పాపని, ఆడపిల్ల అనగానే నాకు అమ్మ కనిపిస్తుంది, పొత్తిలలో పాపాయి కనిపిస్తుంది, పరికిణి జాకెట్ వాడుకుంటున్న కుందేళ్ళటి పాప కనిపిస్తుంది. ఒక పాపాయిని అంత పాపంగా పెంచడం ఈ దేశానికి శోభనివ్వదన్నయ్య. ఈ దేశమే ప్రపంచ సర్వే జన సుజనో భవంతు, సర్వే సుజన సుఖినో భవంతు అని మీరు అన్నట్టుగా సుజనులుగా తీర్చిదిద్దగలిగిన ఈ దేశమే ఇంత దారిద్ర్య స్థితిలో ఉంటే ప్రపంచ గతి అవుతుందో అర్థం కాదు. దేశ భాస్కరుని దాస్య గ్రహణం పట్టిన తరుణములోన కటిక చీకటిని జాతి కుమిలే నైరాశ్యపు వేదనలోన ఆగ్రహణం పట్టిన వేళ ఆగ్రహమున పుట్టిన జ్వాల ప్రభవించెను వీర శివాజీ హాలాక్షుని తాండవలీల, హాలాక్షుని తాండవలీల. నమస్కారం ప్రేక్షకులారా. కోల్గేట్ పాడుతా తీగ 8వ క్వార్టర్ ఫైనల్స్ 2వ సంచిక అయింది. మార్క్స్ని చదవడానికి ముందుగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం సీతారామ శాస్త్రి. ఈ మాణిక్యం చెక్కేటటువంటి ముత్యాల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత సినిమా ప్రేక్షకులందరి మీద ఉంది. ఒక గొప్ప కవిని మేమందరం గురువుగా భావించేటటువంటి ఒక మహానుభావుడు ఈ మధ్యనే మమ్మల్ని వదిలి వెళ్ళిపోయాడు. అది తెలుగు దేశానికి, సినిమా పరిశ్రమకు కూడా చాలా పెద్ద కొరత. ఐఎమ్ టాకింగ్ అబౌట్ వేటూరి సుందరరామూర్తి గారు. నేను ఆ సందర్భంలో అమెరికాలో ఉండడం జరిగింది. ఆ రోజున ప్రోగ్రాం చేస్తూ ఆ కార్యక్రమాన్ని ఆయనకు డెడికేట్ చేసి సాధ్యమైనన్ని ఎక్కువ పాటలు పాడలేని కష్టంతో జరిగినప్పుడు తమ్ముడు కూడా నాకు చాలా జ్ఞాపకం వచ్చాడు. ఎన్నో సందర్భాల్లో ఆయన చిరంజీవిని గురించి చెప్పిన మంచి మంచి మాటలు, ఇతను గురువుగా ఆయన గురించి చెప్పుకున్నటువంటి గౌరవప్రదమైనటువంటి విశేషాలు విని పులకించిపోయినటువంటి వంతెన నేను వాళ్ళిద్దరి మధ్య. ఇలాంటి గొప్ప కవుల పాటలు పాడడం అలాంటి గాయకుడికి మిగతా గాయకులకు దొరికిన వరం అని నేను భావిస్తూ ఈ అద్భుతమైన ఈ ప్రతిభ చిరంతనంగా సాగాలని, తనకి భగవంతుడు ఆరోగ్యవంతమైనటువంటి చిరాయునివ్వాలని మనసారా భగవంతుడిని ప్రార్థిస్తూ ఇలాంటి కవిని పొందిన తెలుగు గడ్డలో పుట్టిన తెలుగువాడిగా నేను చాలా గర్విస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బీయింగ్ విత్ అస్ తమ్ముడు. మార్క్స్ చదువుతాను. కోల్గేట్ ఆల్రౌండ్ ప్రొటెక్షన్ జోన్లో ఉన్న గాయకుల మార్కులు ఇప్పుడు పోయిన సంచిక ఈ సంచిక కలిపిన తర్వాత వచ్చిన సగటు మార్కులు అందరికీ ఒకే రీతిలో చప్పట్లు కొట్టి ఆశీర్వదించండి. గీత ఫ్రమ్ మెదక్ 86%, మల్లిక ఫ్రమ్ గుంటూరు 81%, రాజేష్ ఫ్రమ్ అనంతపురం 80%,
లిప్సికా ఫ్రమ్ ఖమ్మం 83.5%, మౌనిమా ఫ్రమ్ తూర్పుగోదావరి 82%, కార్తీక్ ఫ్రమ్ కర్నూలు 79.5%, సబీహా ఫ్రమ్ కడప 82.5%. కోల్గేట్ ఆల్రౌండ్ ప్రొటెక్షన్ జోన్ నుంచి నిష్క్రమిస్తున్నది కార్తీక్ ఫ్రమ్ కర్నూలు. వీరికి బహుమతి అందిస్తున్నది PCH రిటైల్స్ లిమిటెడ్ ఆంధ్రప్రదేశ్ వారు. సీతారామ శాస్త్రి గారి చేతుల మీదుగా చిన్నారికి ఈ బహుమానాన్ని అందించవలసిందిగా కోరుకుంటున్నాను. ఆశలు రేపిన అడి ఆశలు చూపిన సాగే జీవితం అడుగైనా ఆగదుగా. నిన్న రాత్రి పీడకల్ల నేడు తలుచుకుంటూ నిద్రమానుకోగలమా? ఎంత మంచి స్వప్నమైన అందులోనే ఉంటూ లేవకుండా ఉండగలమా? కలలు గని అవి కలలే అని తెలిసినదే తెలివమ్మా. కలతలని నీ కిలకిలతో తరిమెయ్యవి చిలకమ్మ. గిఫ్ట్ స్పాన్సర్డ్ బై PCH రిటైల్ లిమిటెడ్, బిగ్గెస్ట్ రిటైల్ చైన్ ఇన్ ఎలక్ట్రానిక్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. తర్వాతి సెమీఫైనల్స్. మేము సెమీఫైనల్స్ని సెట్లో చేయకుండా విజయవాడ నగరంలో జరపబోతున్నాం. 6 సెమీఫైనల్స్ కూడా సర్వే జనా సుజనో భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. నమస్కారం.